హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు సురేష్. నేనైతే కోవిడ్ వచ్చి 2 years అయితే కంప్లీట్ అయిపోయింది. పోయిన నెలలో అయితే మా బాబుకి చెప్పాను ఇంటికి వెళ్తానని చెప్పేసి అన్నాను. టికెట్ అయితే బుక్ చేస్తానన్నాడు. ఎప్పుడు వెళ్తామని అడిగితే మే ఎండింగ్ కల్లా వెళ్తానని చెప్తే మా వాడు టికెట్స్ అయితే చూశాడు. ఫ్లైట్స్ అయితే కోవిడ్ ఎయిర్వేస్, జజీర్ ఎయిర్వేస్ అయితే క్యాన్సిల్ అయిపోతున్నాయంట. టికెట్స్ అయితే అది సరిగ్గా ఉండట్లేదు, బుక్ అవ్వట్లేదంట. జూన్ నెలలో అయితే 2వ తారీఖుకి టికెట్ అయితే బుక్ చేశాడు. ఎమిరేట్స్ అయితే, దుబాయ్ ఎమిరేట్స్ అయితే బుక్ చేసాడు అనమాట. టికెట్ రేట్ వచ్చి 90 దినార్లు ఎంతో పడింది, 97 ఎంతో పడింది. నేను తర్వాత చెక్ చేశాను అనమాట. 2 years అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తామని అడిగాడు మా సార్ అయితే. నేను మళ్ళీ ఆగస్టు ఎండింగ్ కల్లా వస్తానని చెప్పేసి అన్నాను. ఎలాగైతేనో 2 సంవత్సరాలు అయితే గడిచిపోయింది. డ్రైవింగ్కి వచ్చిన వాళ్ళు అయితే ఏం భయపడక్కర్లేదు. కోవిడ్ వచ్చిన వాళ్ళు అయితే మొన్న 3 months యుద్ధం వల్ల అయితే కొంచెం అటు ఇటుగా అయిపోయింది. ఇప్పుడు అంతా పర్లేదు, బాగానే ఉంది కోవిడ్లో అయితేని. ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు కూడా సరే రావచ్చు. మంచిగా ఏజెంట్ చూసుకుని ఎవరైనా వీసా ఇస్తే వీసా రూల్స్ కూడా మారినాయి అంట. ప్రతిదీ కనుక్కొని మీరు ఎవరైనా సరే కోవిడ్లో డ్రైవింగ్ చేయాలనుకుంటే సరే తప్పకుండా రండి. ఫస్ట్ భయపడొద్దు. నేను స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాను, ఎలా ఉంటుందో లాంగ్వేజ్ అని. ఏం లేదు, అంతా బాగానే ఉంటుంది. నాకైతే 2 years అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. టికెట్ అయితే తీసాడు మా వాడు. నెక్స్ట్ మంత్ 2వ తారీఖు కల్లా ఫ్లైట్ నైట్ హైదరాబాద్ 3వ తారీఖు కల్లా ఉంటాను అనమాట. ఇదే నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కోవిడ్ వచ్చే ముందు అయితే ఎవరు భయపడొద్దు, వచ్చి చేసుకోండి, ఏం పర్వాలేదు. అప్పట్లో అయితే ఏం లేదు, అంత మారింది కోవిడ్లోని. 2-3 సంవత్సరాలు చేసుకున్నాక మీరు బయటకు కూడా పని చేసుకోవడానికి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడికి వస్తే ప్రతిదీ తెలుస్తుంది. మీరు ఇంటి దగ్గర ఉంటే మీకైతే ఏది తెలియదు, ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటుంది ఏంటన్నది ఇక్కడికి వస్తేనే మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా వీసా ఎవరైనా ఇస్తే కనుక అయితే రావడానికే ట్రై చేయండి. తర్వాత వచ్చి డిన్నర్ రేట్ కూడా పెరుగుతుంది. మన ఇండియా ఒక డిన్నర్ వచ్చి 312 రూపాయలు అయితే అయ్యింది. సాలరీ విషయంలో అయితే మీరు జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే రండి. డిన్నర్ రేట్ కూడా పెరుగుతుంది. మన ఇండియా కరెన్సీ కూడా వాల్యూగా ఉంది ఇప్పుడు కోవిడ్ తోటి. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి అన్న, షేర్ చేయండి.